హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, వైఎస్ షర్మిల గారు అయితే చంద్రబాబు నాయుడు గురించి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేస్తారండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నెల రోజుల పాలనపై అయితే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారండి. చంద్రబాబు అండ్ కూటమి నెల రోజుల పాలన గడిచింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6లో మహిళలకు ఫ్రీ బస్సు వాగ్దానంపై ఉలుకు పలుకు ఇంకా లేదు. ఉచిత బస్సు ప్రయాణంపై ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నెలలోపు కర్ణాటకలో 3వ వారంలోపే ఈ పథకాన్ని అమలు చేసిందన్నారు షర్మిల. చాలా రోజులు గడిచింది, అయినా ఇప్పటి వరకు ఉచిత ప్రయాణంపై వాగ్దానం నిలబెట్టుకోలేదు అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఇంత సమయం పడుతుందో సమాధానం చెప్పాలి అని వైఎస్ షర్మిల గారు కోరారు. ఇందులో విధి విధానాలు ఏముంటాయి, చిత్తశుద్ధి ఉంటే చాలు అని చెప్పారు. ఈ క్రమంలో సూపర్ 6లో ఒక 6 అన్నారు. ఇక సూపర్ 6లో మిగతా పథకాలు వెంటనే అమలు చేయాలని తెలిపారు. అమ్మకి వందనం పథకం కింద అనే పథకంలో క్లారిటీ లేదు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. అమ్మకు వందనం పథకంపై ఇచ్చిన జీవోపై క్లారిటీ లేదు. అమ్మకి ఇస్తారా లేదా బిడ్డకి ఇస్తారా? ఇచ్చిన ఉత్తర్వులలో అమ్మకి 15,000 అని ఉంది. అమ్మకి వందనం పథకంపై అయితే క్లారిటీ ఇవ్వాలని ఆవిడ ప్రశ్నించారు చంద్రబాబుని. ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 ఇవ్వాల్సిందే అని పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలు చంద్రబాబు సీఎం అవ్వాలా వద్దా అనే కోణంలో జరిగాయని, చంద్రబాబు సీఎం కావాలని అనుకున్న వాళ్ళే కూటమికి వేశారు ఓటు. సీఎం వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం జగన్కి వేశారు. అంతేగాని జగన్ మీద ప్రేమ ఉండి కాదు అని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద మనసుతో వచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకి అనుభవం ఉంది, రాష్ట్రాన్ని నడపలేం అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి సమర్థుడు అని ప్రజలకు ఆయన అవకాశం ఇచ్చారు. కాబట్టి కేంద్రం వద్ద రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడి ప్రత్యేక హోదా సాధించాలని కూడా వైఎస్ షర్మిల గారు తెలిపారు ఫ్రెండ్స్.